హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టైగర్ రైస్ అండి, పులిహోర. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సింది చింతపండు అండి. అది కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేలాగా ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక ఇంకా స్టవ్ కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత అలా పిప్పి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ పిప్పి తీసిన తర్వాత ఆ మిశ్రమం ఉంటుంది కదా, ఆ మిశ్రమాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిస్తూ ఉండాలండి. అలా పిప్పి తీసి పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకనిస్తూ ఉండాలి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనిస్తూ ఉండాలండి. ఇదిగోండి అలా కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవటమేనండి. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు, ఇవి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కావాల్సింది రైస్ అండి. రైస్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని కొంచెం పోసుకుంటూ అలాగే తగినంత సాల్ట్ వేస్తూ మొత్తం కలిసేలా కలపాలండి. అన్నము ఆ మిశ్రమం మొత్తం కలిసేలాగా కలపాలండి. అలా తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకోండి, మళ్ళీ ఉప్పు అలా ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అలా చూసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు దాంతోపాటే నేను వేరుశనగ పప్పు కూడా వేసుకున్నానండి. అదిగోండి వేరుశనగ పప్పు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో వేసుకుంటానండి. నేను అలాగే వేస్తాను. వేసిన తర్వాత కొంచెంసేపు వేగనివ్వాలండి. నెక్స్ట్ పసుపు చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. అలా పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలండి. అలా మొత్తం ఒకసారి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. అందులోనే కరివేపాకు వేసిన వెంటనే ఇంకా స్టవ్ కట్ చేసేయండి. ఇంకా అలా మొత్తం కలుపుకోండి. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, చింతపండు ఉప్పు వేసుకొని దాంట్లో ఈ తిరగమాత పోపు దినుసులు మొత్తం అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇంకా అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఈ టైగర్ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు కానీ నచ్చితే నా రెసిపీస్ ఒక లైక్ ఇవ్వండి. లాస్ట్న మనం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. మా ఫ్యామిలీ మొత్తానికి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్ లుక్ అలా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.